श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः। ओं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः। మనం ఈ రోజున ఈ వీడియోలో రుణ బాధలు తగ్గడానికి, ధనాభివృద్ధి కలగడానికి, ఐశ్వర్యం పొందడానికి లక్ష్మీదేవికి సంబంధించి ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. మనం ప్రతినిత్యం కూడా ఉదయాన్నే లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత దేవుడి మందిరంలో తప్పకుండా దీపారాధన అనేది చెయ్యాలి. దీపారాధన చేయడం, ముందు రోజు పూజ చేసిన పువ్వులు దేవుడి దగ్గర ఉంచకూడదు. స్నానం చేసిన వెంటనే దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి శుభ్రమైన వస్త్రాలతోటి ముందు రోజు పూజ చేసిన పువ్వులన్నీ తీసి శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు దీపారాధన చేసి రోజువారీ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అదేవిధంగా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మనం ఏ రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అంటే, లక్ష్మీదేవిని శుక్రవారం నాడు కొన్ని విధి విధానాలు పాటిస్తూ పూజించడం వల్ల మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అవి ఏంటనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మీ ఇంట్లో చిన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి. ఆ ఫోటో దగ్గర ఆవు నేతిలో 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ప్రతి నిత్యము దీపారాధన చేయండి. శుక్రవారం నాడు 3 ఒత్తులు వేయండి. అప్పుడు ఆ దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం అంటే 108 నామాలు ఫోన్లో చూసి కానీ పుస్తకంలో చూసి కానీ మీరు చదువుతూ ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ మనసులో శ్రీమాత్రే నమః అంటూ ఉండాలి. ఈ యొక్క కుంకుమ తీసుకుని ఈ 3 వేళ్లతోటి ఆ లక్ష్మీదేవి దగ్గర పూజ చేయండి. ఎరుపు రంగు స్వచ్ఛమైన కుంకుమతో పూజ చేయండి. పూజ చేసిన తర్వాత శ్రీమాత్రే నమః కమలవాసిన్యై నమః, శ్రీమాత్రే నమః కమలవాసిన్యై నమః ఈ 2 మంత్రాలు చదువుతూ ఎరుపు రంగు పువ్వులు కానీ జాజి పువ్వులతో కానీ అమ్మవారిని 108 నామాలతో పూజించండి. అంటే 108 సార్లు శ్రీమాత్రే నమః శ్రీ కమలవాసిన్యై నమః, శ్రీమాత్రే నమః శ్రీ కమలవాసిన్యై నమః అంటూ 108 సార్లు జాజి పువ్వులతో కానీ ఎరుపు రంగు పువ్వులతో కానీ పూజించండి. ఎరుపు గులాబీలు అవ్వచ్చు, ఏదైనా సరే పూజకి పనికి వచ్చే పువ్వులు ఎరుపు రంగు పువ్వులు. ఎర్రగన్నేరు పువ్వులు అయితే ఇంకా చాలా మంచిది. ఇలాగ శుక్రవారం నాడు పూజ చేసిన తర్వాత బెల్లం పొంగలి, బెల్లంతో చేసిన పొంగలి అమ్మవారికి నైవేద్యం పెట్టి మీరు స్వీకరించడంతో పాటు ఎవరికైనా సరే ఒక 4గురికో 5గురికైనా సరే దాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి. మీరు ఇంట్లో చేసుకుంటే ఇంటి పక్క వాళ్ళకి పంచిపెట్టండి. సాయంత్రం మళ్ళీ అమ్మవారి దగ్గర కూర్చుని ఆవునేతిలో మళ్ళీ 3 వెత్తులు వేసి సాయంత్రం ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమయం తర్వాత చీకటి పడడానికి ముందు ఈ యొక్క లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపారాధన చేయండి. చేసిన తర్వాత కందులు అని బయట దొరుకుతాయి, అవి తీసుకొచ్చి ఉడకబెట్టి అవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ రోజు అలా అమ్మవారి దగ్గర ఉంచి మర్నాడు ఉదయాన్నే గోశాలకు వెళ్ళి ఆ ముందు రోజు శుక్రవారం సాయంత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టిన కందులు శనివారం పొద్దున్న గోమాతకి సమర్పించండి. మీకు విశేషమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమ ప్రతిరోజు నుదుటన ధరించండి. ఇలాగ 5 శుక్రవారాలు కానీ 7 శుక్రవారాలు కానీ చేయండి. మీకు విశేషమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం ముందర ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబుకి 3 చోట్ల బొట్టు పెట్టి దాంట్లో పసుపు కుంకుమ గంధంతో పాటు కొద్దిగా హారతి కర్పూరం వేసి ఒక చిల్లరి పైస వేసి పసుపు రంగు పువ్వులు 3 వేసి ఆ గుమ్మం బయట పెట్టండి. అదేవిధంగా ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు, లేకపోతే మంగళవారం శుక్రవారం సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఇలాగా లక్ష్మీదేవిని ఎరుపు రంగు పువ్వులతో జాజి పువ్వులతో పూజించడం, బెల్లం పొంగల నైవేద్యం పెట్టడం, ఇలా 5 శుక్రవారాలు చేయడం, ఉడికించిన కందులు అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత వాటిని గోమాతకు తినిపించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.